వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ గద్దె బాబురావు, జనసేన నేతలు శ్రీనివాసరావు, రౌతు కాము నాయుడు తదితరులు పాల్గొన్నారు. కూటములు కలిపి అందరం కలిసి ఈరోజు ముగ్గులు వేయడం జరిగింది. అలాగే సాయంత్రం పటాస్కాయలు దీపాలు ముట్టించి పటాస్కాయలు ప్రారంభం జరుగుతుంది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నుపోటు దినమని ప్రకటించడం చాలా పెద్దలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఇంకా ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఎన్నాళ్ళైనా ఏదైనా మనం ప్రకటించామంటే దానికి మంచి విధంగా ఉండాలి. ఎన్నిపోటు దినమైనా ఏ పిచ్చోడైనా పెడతాడా? ఎన్నిపోటు దినం అని చెప్పి అతను పెట్టడం పెద్దలందరూ నవ్వుకోవటం. ఈరోజు ఎన్నిపోటు అంటే మీ నాన్న పేరు చెప్పుకొని సీఎం అయ్యి కాంగ్రెస్కి ఎన్నిపోటు పొడిచావు, ఆ తర్వాత మీ బాబాయికి గొడ్లపోటు పొడిచావు, ఆ తర్వాత మీ అమ్మకి చెల్లికి ఎవరికి నువ్వు పొడలేదు. అదే రకంగా రాష్ట్రం ప్రజలకు కూడా ఎన్నుపోటు పొడిచేది మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి. అది మర్చిపోయి వీళ్ళు ఎన్నుపోటు వీళ్ళే చెప్పుకొని ఈరోజు పెట్టడం చాలా విడ్డూరంగా ఉంది. అలాగే మా గురువు గారు గద్దెబాబు గారు చెప్పినట్టు అప్పుడు నువ్వే సీఎంగా ఉండి ఎన్నుపోటు అని పెట్టడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఏదైనా చేసామంటే నీతి నిజాయితీగా చేయాలి. ఈరోజు అధినేత పవన్ కళ్యాణ్ గారు అవినీతి మచ్చలేకుండా భారతదేశంలో ఈరోజు అది ఒక్కడనేసి మీడియాలో వస్తుంది. అది సూచన నేర్చుకోండి. ఈరోజు నువ్వు రాష్ట్రానికే కాదు, నువ్వు ఒక్కరోజు కూటమి